హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు కరెంట్ అఫైర్ చూద్దాం. 15th అక్టోబర్ 2025 మంగోలియాకు ఫ్రీ వీసా ప్రకటించిన భారత్. మంగోలియా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. మంగోలియా అధ్యక్షుడు ఖురెల్సుఖ్ ఉఖ్నా భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ఆయనతో సమావేశం జరిపారు. భారత్ మంగోలియన్ ప్రజలకు ఫ్రీ వీసా ఇస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. భారత్ ప్రధాని మోడీ మంగోలియా ప్రజలకు ఫ్రీ వీసా ఇస్తున్నట్టుగా ప్రకటించాడు. వివిధ సెక్టార్లకు సంబంధించిన ఇరు దేశాలు 10 ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో సింగపూర్ టాప్. ఈ ఏడాది ప్రపంచంలోనే పవర్ఫుల్ పాస్పోర్టుగా సింగపూర్ నిలిచింది. ఈ సంవత్సరంలో పవర్ఫుల్ పాస్పోర్టుగా సింగపూర్ నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 వెల్లడించింది. సింగపూర్ పాస్పోర్ట్ పైన 193 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్నట్లు తెలిపింది. ఇక ఆ తర్వాత స్థానంలో సౌత్ కొరియా, జపాన్ ఉన్నాయి. అమెరికా టాప్ 10 నుంచి వైదొలిగి 12కు పడిపోయింది. భారత్ గత ఏడాదిలో పోలిస్తే 5 స్థానాలు దిగజారింది. భారత్ గత ఏడాదితో పోలిస్తే 5 స్థానాలు దిగజారింది. 2024లో 80వ ర్యాంక్ ఉంటే ఇప్పుడు 85కి పడిపోయింది. భారత్ 2024లో 80 ర్యాంక్ ఉంటే ఇప్పుడు 85కి పడిపోయింది. నెక్స్ట్, యూపీఐ వాడకంలో తెలంగాణ టాప్. యూపీఐ ట్రాన్సాక్షన్ ఇంటెన్సిటీలో తెలంగాణ టాప్లో నిలిచినట్టు ఆర్బీఐ వెల్లడించింది. దేంట్లో అంటే ట్రాన్సాక్షన్లో తెలంగాణ టాప్లో నిలిచినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఫోన్పే డేటా ఆధారంగా పరిశోధనలో ఈ విషయం తేలినట్టు తెలిపింది. తెలంగాణ తర్వాత మిగతా రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర ఉన్నాయి. దీని కోడ్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. అమ్మ డికాషన్ చేసింది. కోడ్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. అంటే ఆ అంటే ఆంధ్రప్రదేశ్, డి అంటే ఢిల్లీ, మా అంటే మహారాష్ట్ర, కా అంటే కర్ణాటక. నెక్స్ట్, ఉద్యోగాలలో 42%కు పెరిగిన మహిళల భాగస్వామ్యం. దేశంలోని వర్క్ ఫోర్స్లో మహిళల భాగస్వామ్యంలో వృద్ధి నమోదైంది. 2017-18లో 23% ఉన్న
ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, దీన్ని మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేట్ అంటారు. 23-24 నాటికి 42% పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. 23-24 నాటికి 42% పెరిగినట్టు కేంద్రము వెల్లడించింది. ఇక బ్రిక్స్ దేశాలలో మహిళల భాగస్వామ్యం బ్రిక్స్ దేశాలలో మహిళల భాగస్వామ్యం వృద్ధిలో భారత్ టాప్లో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పాలసీలలో సంస్కరణల వల్ల ఇది సాధ్యమైనట్టు కేంద్రం వెల్లడించింది. థ్యాంక్ యూ.